జూన్ 4వ తేదీ దీనికోసం ఎదురు చూస్తున్నారు వైసీపీ నాయకులంతా, కార్యకర్తలంతా. అయితే ఇది అంతవరకు ఒక బిగ్ మైలేజ్ తెచ్చిపెడుతుంది జగన్మోహన్ రెడ్డికి. జూన్ 4వ తేదీ నుంచి 9 రోజుల పాటు ఒక నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు తాజాగా జగన్మోహన్ రెడ్డి. 2 ఏళ్ల పాటు ఒక వెన్నుపోటు పాలన అందించారు, ప్రజల్ని వెన్నుపోటు పొడిచారు అనేది ఒక డిజిటల్ బుక్లెట్ విడుదల చేశారు. అందులో అన్ని రాసుకొచ్చారు. ఇప్పుడు అది వాట్సాప్లో బాగా వైరల్ అవుతుంది. అయితే వాస్తవానికి ఇక్కడ ఒక ముందు చెప్పుకోవాల్సింది ఏంటంటే, గతంలో ఇలాగ నిరసన పోర్లకు పిలుపునిచ్చి వాయిదాలు వేస్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, ఇప్పుడు వాయిదా పడదనుకోండి, ఇది పెద్దది కాబట్టి ఖచ్చితంగా చేసేస్తారు, 9 రోజుల పాటు చేస్తారు. కానీ ఎంతవరకు స్వచ్ఛందంగా ప్రజలు వచ్చి మద్దతు ఇస్తారు? వైసీపీ నాయకులు, కార్యకర్తలు వెళ్తారు, అది వేరే విషయం. కానీ ఇక్కడ ప్రజలు వస్తేనే అది సక్సెస్ అయినట్టు. ఆ స్థాయిలో ప్రజల్ని సమీకరిస్తారా? ప్రజలు ముందుకు వస్తారా? నిజంగా ధరలు భారం పడింది, ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది అని అనుకుంటే రేపు ఈ జూన్ 4వ తేదీ నుంచి మొదలయ్యే నిరసన కార్యక్రమాల్లో వచ్చే జనాభాను బట్టి, మద్దతుని బట్టి అర్థమైపోద్ది. అక్కడే ఫిక్స్ అయిపోవచ్చు స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవాలు అవుతాయా, లేదంటే ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా అభ్యర్థులను పోటీకి నిలబెడతారా అనేది. దీనికి ఖచ్చితంగా రెఫరెండంగా కూడా చూడొచ్చు. లేదు, ఇదేదో ఒక పార్టీ చేసే కార్యక్రమం, మనకెందుకులే, రేట్లు లాగే పెరుగుతాడు, జనాలు పట్టించుకోకపోతే రేపొద్దున్న ఎంత పెంచినా సరే ఇంకా ప్రభుత్వం మీద వ్యతిరేకత రాదని, ప్రభుత్వం ఏం చేసినా ప్రజలు పట్టించుకోరు, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఒక్కటే చూస్తారు అనేది క్లియర్గా అర్థమైపోతుంది. కానీ ఇక్కడ ప్రతిపక్షంలో ఉంది కాబట్టి వైసీపీ సరైన సమయంలో సరైన నిర్ణయమే తీసుకుంటుంది. కానీ ఇక్కడ ప్రజల మద్దతు అవసరం. ప్రజలు కూడా స్వచ్ఛందంగా వైసీపీ చేస్తున్న ఈ నిరసన పోరులో పాల్గొని నిరసన వ్యక్తం చేస్తే ప్రభుత్వాలు కూడా కదులుతాయి. ఎందుకంటే పెరుగుతున్న రేట్లను భరించే శక్తి అయితే ఎవరికి లేదు. ఈ ధరల్ని అది తగ్గించాలి అంటే ఏదో ఒక రూపంలో నిరసన తెలియజేయాలి. ప్రతిపక్ష పార్టీ ఎలాగా ప్రజలకు అండగా ఉంటాయి కాబట్టి, ఏ పార్టీ, ఇప్పుడు వైసీపీ ప్రతిపక్షంలో ఉంది కాబట్టి ప్రజలకు అండగా ఉంటుంది, టీడీపీ ఉంటే టీడీపీ ఇలాంటివి చేస్తుంది. ఇందులో మనం పార్టీని ఎత్తాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ప్రజా సమస్యలను గట్టిగా ప్రభుత్వంకి వినిపించి పోరాటం చేసి ప్రభుత్వం దిగొచ్చేలా చేయడంలో సక్సెస్ అవ్వాలంటే ప్రజల మద్దతు అవసరం. అంతే స్థాయిలో వైసీపీ కూడా నిరసన చేయాలి. రేపు జూన్ 4వ తేదీ నుంచి మొదలుపెట్టే ఈ నిరసనలో ఎంతవరకు వైసీపీ నాయకులు సక్సెస్ అవుతారనేది వేచి చూద్దాం.